ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుయేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృప చేత ఈ మొదటి వారంలో మార్చి నెలలో దేవుడి విధంగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. దేవుడు చేసిన ప్రతి మేలుకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో మేము మీతో చెప్పిన విధంగా నిన్నటి దినం సేవకుల కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉన్న సేవకుల్ని నడిపించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు కూడా మీ ప్రార్థనలో సేవకుల నిమిత్తమై మీరు ప్రార్థన చేశారు కనుక నిశ్చయముగా దేవుడు మీకు రావలసిన ప్రతిఫలాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో మనము దేని విషయమైతే ఆయనకి విన్నపం చేసామో దానిని ఆయన ఖచ్చితంగా వింటుంటాడు కనుక దానికి సంబంధించిన విషయాల్లో ఆశీర్వాదాన్ని దేవుని ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క లేఖనం మనకు సుపరిచితమైనటువంటి కీర్తన 91వ కీర్తన. చాలామంది భయం వేసినప్పుడు, కలవరాలతో ఉన్నప్పుడు అంటే ఒక సెంటిమెంటల్గా ఈ కీర్తన చదువుకొని పడుకుంటా. కొంతమంది నాతో ఇలా చెప్పారన్నమాట, ప్రతిరోజు ఈ కీర్తన చదువుతాను, ఈ కీర్తన చదువుకొని ఈ కీర్తన జ్ఞాపం చేసుకొని పడుకుంటుంటాను. అంటే వాళ్ళ యొక్క ఫియర్, వాళ్ళ భయము, కలవరాలు ఈ యొక్క కీర్తనకు వాళ్ళకి కనెక్టివిటీ అయ్యింది అన్నట్టుగా భావన. మంచిది, తప్పేం కాదు. ఆ కీర్తన ఒకటే కాదు, యావత్తు దేవుని యొక్క లేఖన గ్రంథం అంతా కూడా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము జ్ఞాపం చేసుకుంటూ మన హృదయంలో ఉంచుకోవటం మనకు దీవెనకరం. సో ఆ 91వ కీర్తన దావీదుడు మోసే రాసిన కీర్తన. దాంట్లో 3వ వచనంలో నిత్యముగా వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు అని కీర్తనకారుడు రాసినటువంటి మాట. అలాగే ఆ 15వ వచనంలో 91వ కీర్తనలోనే మనం గమనిస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపిస్తాను, శ్రమలో నేను అతనికి తోడే ఉండి అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తా. సో రెండు విధాలుగా దేవుడు మనల్ని విడిపిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. శ్రమలో ఆయన మనకు తోడే ఉండి మనల్ని విడిపించి గొప్ప చేసే విషయం 15వ వచనంలో రాయబడితే, 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వేటగాని ఊరి నుండి ఆ శ్రమ నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఆయన మనల్ని తప్పిస్తాడు. రెండు విధాలుగా ఆయన మనల్ని తప్పించడం, శ్రమల నుండి మనల్ని తప్పించడం ఒక ఎత్తైతే, మరొక వైపున మనం గమనిస్తే శ్రమలో మనకు తోడై ఉండి మనల్ని విడిపించడం మాత్రమే కాకుండా మనకు తద్వారా గొప్ప చేయటం కూడా ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ, బాధ, వేదన, కష్టం, కన్నీళ్లు, దుఃఖం ఏదైనా కావచ్చు, ఆయన నీకు తోడై ఉండి నిన్ను విడిపించటం వేరు, ఆయన నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తూ నిన్ను గొప్ప చేయటం వేరు. రెండు విధాలుగా మనం గమనించవచ్చు. శ్రమలో ఆయన మనకు తోడై ఉండి సహాయం చేస్తాడు, శ్రమ నుండి మనల్ని తప్పిస్తాడు. అలాగే శ్రమలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మనకు ఆయన ఈ విధమైన వాగ్దానం ఈ 91వ కీర్తన ద్వారా మనం చేస్తున్నాడు కనుక మనము మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో భయానికి మనం గురి కాకూడదు, అధైర్యానికి మనము చోటు ఇవ్వకూడదు. శ్రమ వచ్చినప్పుడు నిన్ను ఆయన తప్పకుండా విడిపిస్తాడు. అది అక్షర సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, ఏ విధంగా నీకు ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, లేకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, శ్రమ అనేది నీకు కలిగినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. అదే సమయంలో మరొక విధంగా గమనిస్తే రెండంతలుగా దేవుడు నీకు తోడే ఉండి విడిపించి గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. సాధారణమైన శ్రమలు మనకు కలుగుతాయని కూడా బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం, దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి దేవుడు శ్రమలో తోడై ఉండటం మాత్రమే కాకుండా వారిని ఆయన విడిపించాడు, వారిని ఆయన గొప్ప చేశాడు. ఏ రాజు అయితే వారిని తృణీకరించారో అదే రాజు చేత ఈ వీళ్ళ దేవుడే, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు అనేటట్లుగా ప్రభువు చేయించాడు. హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో అధైర్యపడుకు, కలవరపడుకు, కృంగిపోకు. శ్రమ వచ్చింది, వస్తుంది, ఒకవేళ వచ్చే ఉండొచ్చు. దేవుడు నీకు తోడై ఉండి శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. అదే సమయంలో ఆ శ్రమలు మరింత రెట్టింపుగా నీకు కలుగుతున్నట్లయితే ఆ శ్రమలలో దేవుని యందు నీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నీ నమ్మిక చొప్పున దేవుడు నీకు కార్యం చేస్తాడు.
దేవుడు మాకు తోడై ఉంటాడు అనేది వారి నిరీక్షణ, వారి విశ్వాసం, వారి ధైర్యం. మమ్మల్ని విడిపిస్తాడు అనేది వారి నమ్మకం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్పారో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ ఆ దేశానికి బానిసలుగా కొని రాబడ్డారు. అంటే వాళ్ళు ఉండవలసిన వాళ్ళ సొంత ఊర్లో లేరు, సొంత ప్రజలు కాదు, వాళ్ళు సొంత దేశం కాదు వాళ్ళది. ఆల్రెడీ వాళ్ళు నెబుకద్నెజరు ద్వారా బానిసలుగా ఆ దేశం నుండి తీసుకురాబడిన వాళ్ళు. ఈ బానిస అంటే దేవుడు వారిని బానిసలుగా అప్పగించిన ఆ పరిస్థితుల్లో కూడా, అటువంటి కష్టాలలో, అటువంటి శ్రమల్లో కూడా వారికి ఉన్న విశ్వాసం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేమైతే ఈ బొమ్మలకు నమస్కరించుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం వారి విశ్వాసాన్ని, వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపం చేసుకుంటే మన విశ్వాసం ఏమాత్రం అనేది మనకు ప్రశ్నగా మిగులుతుంది. నా దేవుని మీద నా విశ్వాసం ఎంత మాత్రం? ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా, చివరి క్షణంలో కూడా వారి విశ్వాసం సడిలిపోలేదు. వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా, వేసేస్తున్నాడానికి పట్టి కాళ్ళు చేతులు బంధించి తీసుకెళ్ళి వేయడానికి వాళ్ళు సిద్ధపడినా కూడా వాళ్ళు ప్రాధేయపడలేదు, బ్రతిమలాడలేదు. ఓ మమ్మల్ని కాపాడండి దేవుడాన్ని ఆయనకి మొరపెట్టునూ లేదు. వాళ్ళు నిశ్చయంతంగా ఉన్నారు. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు అస్సలుకి లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండముని తప్పించుటకు సమర్థుడు. నీ విశ్వాసం ఎలాంటిది? శ్రమలో ఆయన నీకు తోడే ఉండి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. వారిని దేవుడు వేసిన తరువాత వారికి ఉన్న కట్లు కాలిపోయాయి తప్ప వారి చర్మం మీద సైతం ఉన్న చిన్న వెంట్రుక కూడా కాలిపోలేదు. వారి యొద్ద కాలిపోయిన వాసన కూడా రాలేదు. మన ప్రభు అంతగా కంటి పాపలే కాపాడాడు. అంత భయంకరమైన పరిస్థితిలో శ్రమలో నేను అతనికి తోడే ఉండి అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. మాట చాలా ఆదరణ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. వినటానికి కాదు మాత్రం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియారూపకమైన జీవితానికి మనం చోటు ఇవ్వాలి. క్రియారూపకమైన జీవితంలో మనం అనుభవించాలి. శ్రమ వచ్చింది, సంతోషం. శ్రమలో నీవు నాకు తోడే ఉన్నావు, నన్ను విడిపిస్తావు, నన్ను గొప్ప చేస్తావు, నీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు అంటూ మనము దేవుని సన్నిధిలో అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా శ్రమలో నీకు ఆయన తోడే ఉండటం మాత్రమే కాదు, ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ప్రభు ఈ విధంగా ఈ రోజున నిన్ను బలపరుస్తున్న ఆయన వాక్కు చేత, ఆయన ఆత్మ చేత నీకు ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునిలో మరింత నిశ్చయముగా శక్తిపూర్ణ మనస్సుతో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మీ దాసులు మోషే గారి ద్వారా రాయించిన ఆ 91వ కీర్తనలో ఉన్న 3వ వచనం 15వ వచనం నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అవును తండ్రి, శ్రమ నుండి విడిపించడం మాత్రమే కాదు, శ్రమలో మనకు తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తానన్న మీ వాగ్దాన ప్రకారంగా ఇక్కడ ఆయన ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఎవరి బ్రతుకులలో, ఎవరి కుటుంబాలలో శ్రమలు ఇప్పటికే ఉన్నాయో ఆ శ్రమలు వారు సహించగలిగినవో సహించలేనివో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు, వారికి కూడా తెలుసు ప్రభువా. మరి వారిని జ్ఞాపం చేసుకుంటూ వారిని మీ దయచేత పితరులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఏ విధంగా మీరు తోడే ఉండి వారిని విడిపించి గొప్ప చేశారో ఆ విధంగా నిబిడలకు తోడే ఉండి ఆయన ఇక లేదు వీరి బ్రతుకు, వీరి జీవితం, వీరి కుటుంబం ఇక పూర్తిగా సర్వనాశనం అయిపోయారు అనుకుంటున్న ఆ ప్రజల మధ్యలోనే మీరు వారిని తలగా నిలబెట్టబోతున్నారు. ఆ దేశంలోనైనా వారిని గొప్ప చేశారు, వారి స్థాయిని పెంచారు. ఆ విధంగానే ప్రభువా ఈ రోజు ఈ మాటలు వింటున్న ఎవరికొరకైతే మీరు సిద్ధపరుచున్నారో వారి యొక్క జీవితాల్లో ఈ మాటలు వారిని, వారి కుటుంబాలని బలపరుచున్నట్లుగా, వారి కుటుంబాలకి క్షేమము, సమాధానం కలుగు చేయనట్లుగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ విధంగా మీరు కృపనిచ్చి నడిపించి సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్క మాట మా జీవితాలకి పునాదిలాగా అయ్యా మేము వేసుకుంటూ ఆ వాక్యాల ప్రకారం జీవిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం విశ్వాసం కలిగి దేవుడు నాకు తోడై ఉండి నన్ను విడిపించి గొప్ప చేస్తాడని ఆయనను గణపరుస్తున్న వారందరికీ కృపయు సమాధానం నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు నీకు తోడై ఉండి ఆయన నడిపిస్తాడు, కాపాడుతాడు, హెచ్చిస్తాడు. దేవుడు మీకు సహాయం చేయును. ఆమేన్.